Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 12 రాశుల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశిలో ఉన్నాయి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం 2, వ్యయం 8. రాజపూజ్యం 1, అవమానం 6. రాజపూజ్యం 1, అవమానం 6. ఈ విధంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి గోచార రీత్యా, గ్రహగతి రీత్యా ఉన్నటువంటి పరిస్థితులని పరిశీలించుకున్నట్లయితే మే 1వ తారీఖు నుంచి 8వ స్థానంలోకి గురుడు, తర్వాత రాహుకేతువుల సంచారం, వ్యయంలో కేతువు, 6వ స్థానంలో రాహువు, అలాగే శని సంచారం కూడా 5వ స్థానంలో ఉండటం. తులారాశి వారికి ఈ విధంగా గ్రహస్థితి ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు, బద్ధకము, తర్వాత అవమానాలు కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, భారీ పరిశ్రమలు పెట్టినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయంలో, అప్పు తీసుకునేటువంటి విషయంలో మాట తప్పడం, లేదా ఏదైనా తేడా వస్తే దాన్ని ఎక్కువగా దాని మీద డిస్కషన్స్ చేసుకోవటం, లేదా వాదనలు చేసి కోర్టు దాకా వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వ్యాపారాల్లో ఎవ్వరినీ కూడా నమ్మద్దు. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంతేకాదు మీకు కలిగినటువంటి వ్యయాన్ని మళ్ళీ పూడ్చుకోవడానికి ఎంతైతే కష్టపడతారో అంతే సులభంగా అవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీరు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ అక్రమంగా సంపాదించే వాళ్ళందరూ కూడా మీ చుట్టూరా చేరుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు సిమెంట్ బస్తాల్ని, లేకపోతే ఒక ఇనుము సంపాదించినటువంటి ఇనుముని, లేకపోతే ఇంకేదైనా మంచి మంచి పెద్ద పెద్ద భాండాగారాల్ని మీరు పరిశ్రమ ద్వారా తయారు చేసి లారీల్లో పంపిస్తుంటే కనుక వాటన్నిటినీ కూడా ప్రతిరోజు చెక్ చేసేటువంటి పోలీసులు ఏమీ అనకపోయినా మీ సమయం ఎలా ఉంటుంది అంటే ఆ సమయంలోనే అక్రమ సంపాదన చేసేటువంటి రక్షక భటులు దాన్ని ఆపటం, ఏదో ఒక రకంగా దానికి వంక పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటివి సర్వసాధారణం అని అనుకుంటాం, కానీ ఇవే ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మీకు వీటన్నిటితో పాటు వ్యాపారంలో ఏవైతే మెలకువలతో, ఏదైనా ఒక చార్టెడ్ అకౌంట్ చేతో, లేకపోతే ఒక మంచి అకౌంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళ చేత మీరు మంచిగా లెక్కలు వేసి దానికి తగినట్టుగా మంచి ఆదాయము, మంచి లాభము తీసుకొచ్చే విధంగా ఒక లెక్క వేసి ఉంచితే వాళ్ళంతా కూడా వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఈ లెక్కలన్నీ తప్పు అని నిరూపించి మీ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా దాచుకున్న సొమ్ము దోచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాదు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే ఆ అవమానాలు, ఆ చీత్కారాలు మిమ్మల్ని చూసి చూడనట్టు కూడా నటించేటువంటి బంధువులు, వీళ్ళందరి మధ్యలో కూడా ఈ విధంగా మీకు జరుగుతూ ఉంటాయి. మీరు ఆధ్యాత్మికంగా ఏదైనా పూజ చేద్దామన్నా, లేకపోతే ఏదైనా మంచి పని చేద్దామన్నా దానికి సమయం కాలాతీతమైపోతూ మిమ్మల్ని బద్ధకం వైపు ఎక్కువగా నడిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి.
కొడుకులు, కోడళ్ళు, ఏదైనా పెద్ద వయసు కలిగినటువంటి తులారాశి వాళ్ళు ఏదైనా ఉంటే కనుక కొడుకులు, కోడళ్ళు కూడా చూసి చూడనట్టు మిమ్మల్ని ఎక్కువగా కేర్ చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కేర్ చేయనట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎంతమంది చేత అనిపించుకున్నా సరే సొంత ఇంటి వ్యక్తుల చేత అనిపించుకోవడం కన్నా వేరే దుర్భరమైనటువంటి కష్టం ఉండదు. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా మీరు కొద్దిగా నిబ్బరంగా ఉండటం, ఎవరి జోలికి వెళ్ళకపోవటం, ప్రతిదాన్ని పట్టించుకోకుండా వదిలేయటం కొంత మేలు చేస్తుంది. స్థితప్రజ్ఞతతో ఉండటం మీకు అలవాటు చేసుకుంటే కొంచెంలో కొంచెం మేలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆర్థికపరమైనటువంటి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరి అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడతారు. కానీ నిలదొక్కుకోవడం చాలా కష్టం. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నిలబడి అన్నిటినీ ఎదుర్కోవాలి. అవమానాలు, చీత్కారాలతో పాటుగా నష్టాల్ని కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఇవన్నీ కూడా జరగకుండా చిన్న చిన్న విషయాలకి, అంటే కర్మ అనేటువంటి దాన్ని మీరు బాగా నమ్ముతారు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి తులారాశి వాళ్ళు ప్రధానంగా ఏ రకంగానైనా సరే దాని నుంచి మనం విముక్తి పొందొచ్చు అనేటువంటి దాన్ని నమ్మి మీరు కొంత దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వస్త్రదానం ఎక్కువగా చేయాలి, పుస్తక దానం చేయాలి. ఏదైనా హిరణ్యదానం అంటే ఎవరికైనా ఒక డబ్బులు కావాలి అంటే దానం చేసేటువంటి గుణంతో ఉండాలి. అంటే చదువుకోవడానికి డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఏదైనా ఒక తీర్థయాత్రలు చేసేటప్పుడు డబ్బులు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అలాగే సువర్ణ దానం చేస్తూ ఉండాలి, గోదానం చేస్తూ ఉండాలి. స్తోమతకి తగ్గట్టుగా మీరు చేసేటువంటి దానాల వల్ల మీకు కలిగేటువంటి లాభం అంతా ఇంత కాదు. కాబట్టి దాంతోపాటుగా ప్రధానంగా మీరు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడికి దత్తాత్రేయ స్వామి వారి హోమం చేయించుకుంటూ ఉండాలి. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని ఎవరిని చూసినా కానీ మీరు వారితో ఎక్కువగా సఖ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల మీకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం అనేటువంటిది ఉండదు. మీ కష్టాలు చెప్పుకోవడమే తప్ప దానికి తగినటువంటి సొల్యూషన్స్ అనేటువంటివి దొరకవు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ సొంత విషయాలు ఎవరితోనూ కూడా తొందరపడి పంచుకోకండి. మీ విషయాల్లో ఎవరైనా తలదూర్చి ఇలా చేయి అలా చేయి అని చెప్పినా కొట్టి ఊరుకోవాలి తప్ప, అందులోనూ ప్రధానంగా స్త్రీలు ఇళ్లల్లో ఆడపడుచుల చేత, అత్తగారి చేత, లేకపోతే మరుదుల చేత, బావగారుల చేత, లేకపోతే ఇంకా అంతకన్నా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా చిన్న బంధువుల చేత, అందరి చేత కూడా చిన్న మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఈతి బాధలు అంటారు. అలాంటి ఈతి బాధలు పడాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా మీరు ఎక్కువగా ఇబ్బందుల పాలు పడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంటే రిస్క్ని ఎక్కువగా బేర్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. రిస్క్ అనేటువంటిది మీరు తీసుకుని సాహసం చేసి ముందుకు వెళదాంలే అని అనుకుంటే కనుక చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మీ ఆలోచనలకి పదును పెట్టండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సొంత వ్యాపారాలని వదిలిపెట్టకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునేటువంటి వాళ్ళు అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తాయి. కానీ విద్యార్థులకి నూతనమైనటువంటి విద్యా విధానం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారస్తులకి, కొత్త వ్యాపారస్తులకి వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే ఏదైనా తీర్థయాత్రలు సేవించాలి అని అనుకునేటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికంగా మంచి యోగాలు, కారణాలు కనబడుతూ ఉంటాయి. అలాగే ఏ విధంగా మీరు చూసినా కానీ మీకు శత్రువుల యొక్క జాడ మాత్రం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎటు చూసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, ఎటు చూసినా మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళే కనబడుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి హోమం ప్రతి పౌర్ణమికి చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అనఘా వ్రతం ఒకటి ఉంది. అలాగే అనఘా సమేతంగా దత్తాత్రేయ స్వామి వారికి 1,00,000 జపం చేయించుకుని మీరు హోమం చేయించుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. మీకు అందరికీ కూడా, మీరు ఇంటి పెద్ద అయితే, మీరు ఇంట్లో గడిపేవాళ్ళు, లేకపోతే ఇంటిని నడిపించేటువంటి ఇంటి పెద్దగా ఉంటే ఖచ్చితంగా మీరు దత్తాత్రేయ స్వామి వారికి అద్భుతమైనటువంటి అనఘా హోమం చేయించుకోండి. అష్టసిద్ధుల్ని ఇచ్చేటువంటి అనఘా
సమేత దత్తాత్రేయ స్వామి వారి హోమాన్ని అష్టద్రవ్యాలతో హోమం చేయించుకుంటూ ఉండాలి. ఇది ప్రతి పౌర్ణమికి చేస్తే చాలా మంచి యోగాన్ని కలగజేస్తాయి. అంతేకాదు ప్రమోషన్లు ఆగిపోతే ప్రమోషన్లు వస్తాయి, విదేశీ యానం ఆగిపోతే విదేశీ యానం కలుగుతుంది, అలాగే ఏదైనా రావలసినటువంటి సొమ్ముంటే వస్తుంది, బాకీలుంటే తీర్చేయగలుగుతారు, దృష్టి దోషాలు తీర్చగలుగుతారు. దత్తాత్రేయ స్వామి వారి హోమం వల్ల ఇంత ప్రయోజనాలు ఉన్నాయి. కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా మీ మాట వినడం జరుగుతుంది, మీలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, మీకు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులారాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి హోమాన్ని మానకుండా చేసుకోండి. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 6 అనేటువంటి నెంబర్ మీకు కలిసి వస్తుంది. అలాగే మీరు డైమండ్ని కనుక 20 సెంట్ల వరకు కూడా మీరు తీసుకొని పెట్టుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మన దగ్గర ఒరిజినల్స్ దొరుకుతాయి. మీరు కావలసినటువంటి వాళ్ళు కామెంట్ చేయండి. ఎక్కువగా ఎవరితోనూ కూడా వాదించకండి, అనారోగ్య పరిస్థితులు తెచ్చుకోకండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.